వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, యడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, వ్యవస్థాపకుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. జన్మదినం డిసెంబర్ 21, 1972. జన్మస్థలంజమ్మలమడుగు, వైఎస్సార్ కడప జిల్లా. తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తల్లి వై.ఎస్. విజయమ్మ. భార్య వై.ఎస్. భారతి రెడ్డి. పిల్లలు హర్షిని రెడ్డి, వర్ష రెడ్డి. రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ. రాజకీయ ప్రస్థానం. మొదటిసారి ఎంపీగా విజయం. 2009. కాంగ్రెస్ పార్టీ తరఫున కడప లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా, ఎంపీ ఎన్నికయ్యారు. ఓదార్పు యాత్ర మరియు వైఎస్సార్సీపీ స్థాపన. 2010 నుండి 2011. తండ్రి వైఎస్సార్ మరణానంతరం ప్రజలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపట్టారు. కాంగ్రెస్ పార్టీతో విభేదాల వల్ల ఆ పార్టీకి రాజీనామా చేసి, మార్చి 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ ని స్థాపించారు. ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుండి 2019. 2014 శాసనసభ ఎన్నికల్లో పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రజా సంకల్ప యాత్ర. 2017 నుండి 2019. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3648 కిలోమీటర్ల మేర సాగిన చారిత్రాత్మక పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. 2019. 2019 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 స్థానాలకు గాను 151 స్థానాలు సాధించి చారిత్రాత్మక విజయం సాధించింది. మే 30, 2019న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏపీ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ్యుడిగా, ఎమ్మెల్యే. 2024. ప్రస్తుతం. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుండి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యమైన పథకాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు. 2019 నుండి 2024. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన, నవరత్నాలు పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. సచివాలయ వ్యవస్థ మరియు వాలంటీర్ వ్యవస్థ. ప్రజల వద్దకే పాలన అందించడానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. నాడు, నేడు, ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆసుపత్రుల మౌలిక వసతులను ఆధునీకరించడం. అమ్మ ఒడి మరియు జగనన్న విద్యా కానుక, విద్యార్థుల చదువును ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయం మరియు విద్యా సామాగ్రి పంపిణీ. ఆరోగ్యశ్రీ విస్తరణ, ఉచిత వైద్య సేవలను మరింత మందికి అందుబాటులోకి తేవడం. రైతు భరోసా, రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఆర్థిక సాయం అందించడం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల, రైతులు, విద్యార్థులు, మహిళలు, పేదలు, సంక్షేమం మరియు అభివృద్ధి కోసం రూపకల్పన చేసిన 9 ముఖ్యమైన పథకాల సమూహమే, నవరత్నాలు. ఆ 9 ప్రధాన పథకాల పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. 1. వైఎస్సార్ రైతు భరోసా. ఉద్దేశం, రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించడం. లబ్ధి, రైతు కుటుంబాలకు ఏటా ఆర్థిక సాయంగా రూ. 13,500. పథకం ప్రారంభ హామీ ప్రకారం 5 ఏళ్లలో రూ. 50,000 అందించారు. అదనపు ప్రయోజనాలు. ఉచిత పంటల బీమా, రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లింపు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. ఉచిత బోర్వెల్స్ మరియు 0 వడ్డీకే పంట రుణాలు. 2. అమ్మ ఒడి. ఉద్దేశం, పేద కుటుంబాల పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహించడం మరియు డ్రాపౌట్స్ తగ్గించడం. లబ్ధి, తమ పిల్లలను పాఠశాలలకు పంపించే పేద తల్లుల ఖాతాల్లో ఏటా రూ. 15,000 జమ చేశారు. 1వ తరగతి నుండి 12వ తరగతి, ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తింపజేశారు. 3. జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్. ఉద్దేశం, పేద విద్యార్థులు ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూడడం. జగనన్న విద్యా దీవెన, ఐటీ, పాలిటెక్నిక్, డిగ్రీ,
ఇంజనీరింగ్, మెడిసిన్ చదివే విద్యార్థుల పూర్తి కళాశాల ఫీజును రీయింబర్స్ చేయడం. జగనన్న వసతి దీవెన, విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రూ. 20,000 వరకు అదనపు ఆర్థిక సాయం అందించడం. 4. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ. ఉద్దేశం, పేదలకు ఉచిత మరియు నాణ్యమైన వైద్య సేవలు అందించడం. లబ్ధి, సంవత్సరానికి రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ ఈ పథకం వర్తింపజేశారు. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందించారు. ఆపరేషన్ లేదా చికిత్స తర్వాత కోలుకునే కాలంలో బాధితులకు ఆరోగ్య ఆసరా కింద ఆర్థిక సహాయం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి పొరుగు రాష్ట్రాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్య సదుపాయం కల్పించారు. 5. వైఎస్సార్ ఆసరా మరియు వైఎస్సార్ చేయూత. ఉద్దేశం, మహిళల ఆర్థిక సాధికారత మరియు స్వయం ఉపాధి. వైఎస్సార్ ఆసరా, పొదుపు సంఘాల, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలకు ఉన్న డ్వాక్రా రుణాల మొత్తాన్ని 4 విడతల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ చేయూత, 45 నుండి 60 ఏళ్ల వయస్సు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 4 ఏళ్లలో మొత్తం రూ. 75,000 ఏటా రూ. 18,750 ఆర్థిక సాయం అందించారు. 6. పేదలందరికీ ఇల్లు. ఉద్దేశం, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడం. లబ్ధి, ఇల్లు లేని పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించి, వాటిని ఇంటి మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఆ స్థలాల్లో జగనన్న కాలనీలు పేరిట పక్కా గృహాల నిర్మాణం చేపట్టారు. 7. పింఛన్ల పెంపు, వైఎస్ఆర్ పెన్షన్ కన్నుక. ఉద్దేశం, అవ్వాతాతలు, వికలాంగులు మరియు ఒంటరి మహిళలకు సామాజిక భద్రత కల్పించడం. లబ్ధి, పింఛను వయోపరిమితిని 65 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గించారు. రూ. 1000గా ఉన్న వృద్ధాప్య పింఛనును దశలవారీగా రూ. 3,000 వరకు పెంచారు. దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, తలసేమియా ఉన్న బాధితులకు నెలకు రూ. 10,000 వరకు పింఛను అందించారు. 8. వైఎస్సార్ జలయజ్ఞం. ఉద్దేశం, రాష్ట్రంలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందించడం. లబ్ధి, పోలవరం, వెలిగొండ, హంద్రీ, నీవా, పూలసుబ్బయ్య వంటి ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడం మరియు రక్షిత మంచి నీటి సదుపాయం కల్పించడం. 9. మద్యపాన నిషేధం, బ్యాన్ ఆన్ ఆల్కహాల్. ఉద్దేశం, మద్యం వల్ల ధ్వంసమవుతున్న కుటుంబాలను కాపాడడం. చర్యలు, మద్యపానాన్ని నిరోధించడానికి షాపుల సంఖ్యను తగ్గించడం, బెల్ట్ షాపులను రద్దు చేయడం. షాపుల నిర్వహణను ప్రభుత్వమే స్వీకరించి వేళలను తగ్గించడం మరియు ధరలను పెంచడం ద్వారా వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం.